అసౌకర్యం కలగకుండా ఇక్కడ నుండి మన లోకల్స్ అన్నీ నడపడం జరుగుతున్నది. అదేవిధంగా మన పిహెచ్బి డ్రైవర్స్ ఒక్క బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు కాబట్టి అదనంగా డ్రైవర్లను కూడా తీసుకొని ఆర్టీసీ బస్సు ఇవ్వడం పంపడం జరిగింది. ఇవాళ ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఇద్దరు పోయినారు. అదేవిధంగా బయట నుండి ఎంబీఎస్ తెచ్చిన డ్రైవర్లను కూడా వాళ్ళు సర్టిఫై చేసి ఇప్పుడు ఇస్తే ఆ బస్సులు నడపడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మన బస్ స్టాండ్లో మాత్రం ఎటువంటి క్రౌడ్ లేకుండా వచ్చినట్టు మన ప్యాసింజర్ని క్లియర్ చేయడం జరుగుతున్నది. కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్యాసింజర్లను వాళ్ళ యొక్క గమ్యస్థానాన్ని ప్రైవేట్ 29 ఉన్నాయి, 29కి 29 నడుస్తున్నాయి. మన ఆర్టీసీ మహాలక్ష్మికి సంబంధించినవి 44 బస్సులలో ఇప్పటివరకు 6 బస్సులు వెళ్ళినాయి. మళ్ళీ ఇవాళ సాయంత్రం వరకు అవి మిగిలిన బస్సులు కూడా తీయడానికి ప్రయత్నిస్తాం, అవి కూడా నడపడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు సార్ కార్మిక సంఘ నాయకులు దాడులు చేయకుండా ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళు మన కార్మికులు కాబట్టి మన దగ్గర అయితే దాడులు వాళ్ళు చేస్తలేరు. అయినా ఒకవేళ దాడులు చేసే పరిస్థితి ఉంటే ఫోర్స్ని పెట్టడం జరిగింది. పోలీస్ సాయంతో తీసుకొని ఎటువంటి దాడులు జరగకుండానే మనం చూస్తాం. కాబట్టి దాడులు జరిగే ఆస్కారమే లేదు. అంటే సార్ ప్రతి బస్సులో కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుందా? ప్రతి బస్సులో సెక్యూరిటీ అవసరం లేదు, ఎందుకంటే చేసేది మనలు కాబట్టి మనోళ్ళు దాడులు చేసే ఆస్కారం ఉండదు. బయట వాళ్ళు చేసినప్పుడు ఉంటుంది కానీ మనోళ్ళు చేస్తారు కాబట్టి ఏం లేదు. అటువంటిది ఏమైనా ఉంటే మధ్యలో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు ఉత్పన్నం కాలేదు. రిక్రూట్మెంట్ అంటే ఇప్పుడు బయట నుండి మన ఎంబీఐ గారు వచ్చి ఆ డ్రైవర్లను సర్టిఫై చేసి పంపమంటే డైలీ వైజ్గా ఒక 1000 రూపాయలు ఇచ్చి డ్రైవర్లను తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కండక్టర్లను కూడా 10వ తరగతి మార్కులతోటి తీసుకొని వాళ్ళ యొక్క ఒరిజినల్ మెమో తీసుకొని 800 ఇస్తూ వాళ్ళని కూడా తాత్కాలికంగా తీసుకోవడం జరుగుతుంది.